ఇప్పుడు మాకు అత్యంత సన్నిహితులు. ఆయన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా చేసినప్పుడు కృష్ణ పుష్కరాల టైంలో నన్ను ఇక్కడ నుంచి పిలిపించి దాదాపు 45 రోజుల పాటు ఆ పుష్కరాల్లో ముఖ్య పాత్రనిచ్చి అది సక్సెస్ఫుల్ కావడంలో నాకు కూడా దాంట్లో ఒక చిన్న పాత్రనిచ్చిన డివిజే భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే సభలో ఉన్నటువంటి సదస్సులందరికీ హృదయపూర్వక నమస్కారం. అభినయ్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మన తెలుగు సరిహద్దుల్లో, తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండేటువంటి నాటకం అంటేనే మనకి తెలిసింది. ఆ పక్కన ఉన్నటువంటి కన్నడ నాటకం కానీ, మరాఠీ నాటకం కానీ, మలయాళం కానీ, హిందీ కానీ అవి ఎలా ఉంటాయి, వాటి తాలూకా స్వరూప స్వభావాలు ఏంటి, నటనలో, ఆహార్యంలో, అభినయంలో, వాచికంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఎప్పుడు చూసినటువంటి సందర్భం లేదు. ఎవరైనా ఢిల్లీయో లేకపోతే బెంగళూరో వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడడమే తప్ప ఈ రోజున అభినయ్ శ్రీనివాస్ చేసినటువంటి తెలుగు రంగస్థలానికి ఇచ్చినటువంటి గొప్ప కానుక, గొప్ప సేవ ఏంటంటే తెలుగు నాట మొత్తం భారతీయ రంగస్థలాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇటు హైదరాబాద్ కానీ అటు విజయవాడ కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూపించేటువంటి గొప్ప సంప్రదాయానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఏదో ఇది ఒకరోజు రెండు సంవత్సరాలతో ఆపేయకుండా గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా నిర్విరామంగా, నిరాఘాటంగా, ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నటువంటి గనుడు. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్నటువంటి విషయం. డబ్బు అవసరం. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడో, డబ్బులు ఉన్నంత మాత్రాన కూడా అది ఆ టీమ్స్ని తీసుకురావాలి, వాళ్ళతో పరిచయాలు ఉండాలి, ఆ టీమ్స్ అన్నీ కూడా మన మాట నమ్మాలి. ఈ రోజున అభినయ్ శ్రీనివాస్ పిలుస్తున్నాడంటే ఆయన ఎప్పుడు పిలుస్తాడో, మేము ఎప్పుడు వెళ్ళి హైదరాబాదు రవీంద్ర భారతిలో నాటకం వేస్తామా అని ఎదురు చూసేటువంటి టీమ్స్ భారతదేశంలో ఉన్నాయి. ఇందాకే నేను నిన్న రుడాలి అనేటువంటి నాటకం వేశారు. నేను కూడా వచ్చి చూద్దామంటే సగంలో వర్షం పడి హెల్డప్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. అందుకే ఈవేళ 1 గంట ముందుగానే వచ్చాను. పడితే వర్షం తర్వాత పడిని మనం రవీంద్ర భారతిలో కూర్చుందామని. కాబట్టి ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టి ఇది మహామహులు తెలుగు నాటక రంగస్థలానికి సేవ చేసినటువంటి అనేక మంది దిగ్గజాలు ఉన్నారు. వారెవ్వరూ చేయలేనటువంటి పని ఈ రోజున మనకి అభినయ్ శ్రీనివాస్ చేసి చూపిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. దీనివల్ల ఏమవుతుందంటే ఇతర రంగస్థలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటారు, దీన్ని ఆదాన ప్రదాన్ అంటాం. ఈ ఆదాన ప్రదాన్ అనేటువంటి ఓ ప్రక్రియకి గత 20 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా చేస్తున్నటువంటి అభినయ్ శ్రీనివాస్ అభినందనీయుడని చెబుతూ, మా అన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారితో మాకు చాలా సుదీర్ఘమైనటువంటి స్నేహం, అనుబంధం ఉంది. అలాగే మన నిర్మాత గారు ఇప్పుడే చెప్పారు 15 సినిమాలకి రేపు ఆగస్టు 15 శ్రీకారం చుడుతున్నారన్నారు. మరి కళామ తల్లి వారికి నిండుగా ఆశీర్వదించి వారి అన్ని సినిమాలు విజయవంతమయ్యి ఆయనకి, ఎందుకంటే డబ్బులు లేకపోతే ఏ పని ప్రపంచంలో జరగదు. కాబట్టి ఆయనకి లాభంతో వచ్చినటువంటి ఆ సినిమాలన్నీ కూడా మంచి లాభాలని చేకూర్చాలని కళామ తల్లిని మన అందరి తరపున కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అభినయ్ శ్రీనివాస్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు